హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జూలై నెలలో అమలు కాబోతున్నటువంటి పథకాల గురించి మీకు పిన్ టు పిన్ చెప్తాను. ఈ జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్త పెన్షన్లు దాదాపు 48,146 పెన్షన్లు అనేటివి యాడ్ చేశారు. సో అవి ఏ కేటగిరీకి సంబంధించి యాడ్ చేశారనేది నేను మీకు చెప్తాను. వీటితో పాటుగా రేషన్ పంపిణీకి సంబంధించి మరియు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి అలానే ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి కొత్త మార్గదర్శకాలు రావడం జరిగింది. వీటితో పాటుగా ఇళ్లకు సంబంధించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి పథకానికి సంబంధించి మనకు జూలై నెలలో మొదటి నుంచి లాస్ట్ వరకు జరిగేటువంటి అన్ని పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అందించబడతాయండి. కొంచెం వీడియో అనేది పెద్దదిగా ఉంటుంది. సో వీడియోని 2x స్పీడ్తో చూడండి, త్వరగా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను చెప్పేటువంటి పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కొరకు మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా అందులోనే పోస్ట్ చేసేస్తాను అనమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సూపర్ 6 పథకాల్లో భాగంగా సో మనకు ప్రతి నెల కూడా కొన్ని పథకాలు అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. ఇందులో భాగంగా ఈ జూలై నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుందండి. సో స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి సంబంధించి ఏడాదికి 13,000 రూపాయలు అయితే అందిస్తామని చెప్పింది కదా. సో ఈ పథకానికి సంబంధించి అయితే అవకాశం అనేది జూలై నెలలో అయితే అందించారు. సో ముందుగా మనము 1 by 1గా చూసుకుంటూ వద్దాం. సో జూలై 1 నుంచి జరిగేటువంటి పథకాల గురించి జూలై 1లో మనకు వచ్చేసి జూలై 1 అండ్ 2 వచ్చేసి ఈ యొక్క పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో 48,146 పెన్షన్లను యాడ్ చేశారనమాట. ఈ 48,146 పెన్షన్లు అనేటివి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి బ్రాహ్మణుల కేటగిరీకి అంటే బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వాళ్ళకి పెన్షన్లను శాంక్షన్ చేస్తూ సో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అయితే సో ఆమోద ముద్ర అయితే తెలియజేశారనమాట. సో దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా రావడం జరిగింది. సో 48,146 కొత్త పెన్షన్లు అనేటివి జూలై నెలలో యాడ్ చేసి వారికి మంజూరు అయితే చేయబోతున్నారు. పెన్షన్ల యొక్క పత్రాలు మరియు పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు. 4,000 రూపాయల పెన్షన్ అనేది వారికి రావడం జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా వీరితో పాటుగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి కూడా ఈ యొక్క అవకాశం అనేది ఇచ్చి వారి యొక్క పెన్షన్లు కూడా దాదాపు 6,700 పెన్షన్లు అనేవి యాడ్ చేశామని చెప్పారు. సో ఇలా మనకు పెన్షన్లు అనేవి కొత్తవి యాడ్ అయ్యి వస్తున్నాయి. వీటితో పాటుగా పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది జూలై 1, 2 తేదీల్లో పంపిణీ అయితే జరుగుతుంది. సెలవు దినాలు లేవు కాబట్టి. సో ఇవి ప్రస్తుతానికైతే ఉన్నాయండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి జూలై నెలలో జరగబోయేటువంటి అప్డేట్స్లో భాగంగా కొత్త పెన్షన్లు 48,146 పెన్షన్లు అనేవి యాడ్ చేసేసారు. వీటితో పాటుగా 6,700 స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను యాడ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారండి. అయితే ఇక్కడ మీరు అడగవచ్చు, కొత్త పెన్షన్లు వితంతువుల పెన్షన్లు ఎట్టబోయినాయి అని చెప్పి మీరు అడగవచ్చు. సో వితంతువుల పెన్షన్లకు సంబంధించి ఇంకా కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఏం చెప్పారంటే మీడియాతో రీసెంట్గా 2,20,000 మందిని అయితే మేము గుర్తించామని చెప్పి చెప్పారనమాట. గతంలో లాస్ట్ మంత్లో వచ్చేసి ఏం చెప్పారంటే 1,50,000 మందిని అయితే గుర్తించామని చెప్పారు. వాటి యొక్క సంఖ్య అనేది ఇంకా పెరుగుతూ ఉందని చెప్పి చెప్పారనమాట. 1-2 నెలల్లో వారికైతే పెన్షన్లను శాంక్షన్ చేస్తామని అయితే ప్రస్తుతానికైతే చెప్పి ఉన్నారు. అంటే ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త వాటికి సంబంధించి ఓకేనా. సో ఈ యొక్క వితంతువుల పెన్షన్లకు సంబంధించి కూడా మనకు జూలై నెలలో ఏదో ఒక అప్డేట్ అనేది రావచ్చు. నేను తప్పకుండా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇవి తప్ప మనకు ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు ప్రస్తుతానికి ఓకేనా. ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి జూలై నెలలో జరగబోయేటువంటి టాపిక్స్ అయితే ఇవేనమాట. ఇకపోతే రేషన్ పంపిణీ అండి. సో రేషన్ పంపిణీ యాస్టీస్గా మనకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉందండి. సో ఈ యొక్క వృద్ధులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి అయితే ఈ యొక్క రేషన్ పంపిణీ జూలై కోటాకు సంబంధించి అయితే ఇస్తూ ఉన్నారు. తీసేసుకోండి. ఇక రిమైనింగ్ వాళ్ళకి కూడా నెక్స్ట్ మంత్ అయితే 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో రేషన్ పంపిణీ యాస్టీస్గా రేషన్ బియ్యము దీంతో పాటుగా చక్కెర అయితే ఇస్తున్నారు. 1-2 ఏరియాల్లో రాగులు అయితే ఇస్తున్నారని చెప్పి సమాచారం. ఇవి తప్ప మనకి ఇంకా ఎలాంటి సరుకులు అనేటివి ఇవ్వడం లేదు. అదేవిధంగా ఎలాంటి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. అయితే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే సో మనీ అయితే ఇస్తామని చెప్పి సో రీసెంట్గా కేంద్రం అయితే స్పష్టం చేసిందనమాట. సో ఒక 2-3 జిల్లాల్లో అయితే మనకు ఈ యొక్క రేషన్ వద్దు అనుకుంటే వాళ్ళకి సంబంధించి అయితే సో ఒక కాయిన్ లాగా ఒకటి ఇస్తామని చెప్పి చెప్పారనమాట. ఆ కాయిన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. వాటిని మనము ఆన్లైన్ పర్చేజెస్ వరకు వాడుకునే విధంగా అయితే ఇస్తామని చెప్పి ఒక ఐడియా అయితే ఉంది. పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే తీసుకువస్తామని అయితే చెప్తున్నారండి ఓకేనా. ఈ యొక్క అప్డేట్ అయితే రేషన్ పంపిణీకి అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇంకా మనకు వచ్చేసి మెయిన్గా సూపర్ 6 పథకాల్లో మెయిన్ వచ్చేసి ఈ యొక్క తల్లికి వందనం పథకం. సో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి
జూలైలో అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఫస్ట్ వీక్లో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది, వీటితో పాటుగా ఇనెలిజిబుల్ లిస్ట్ కూడా వస్తుందన్నమాట. ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరుండి మీరు ఎన్‌పీసీ అనేది యాక్టివ్ స్టేటస్‌లో ఉందా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇనెలిజిబుల్ లిస్ట్‌లో వచ్చినటువంటి వాళ్ళు ఏ రీజన్‌తో మిమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి పెట్టారనేది ఒకసారి చూసుకోండి. సో, ఇనెలిజిబుల్ వచ్చినటువంటి వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకునే దానికి అవకాశం అయితే ఇస్తారు. సో, మీరు వెయిట్ చేయండి. తప్పకుండా నేను అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తోనే వస్తాను. సో, తల్లికి వందనం పథకానికి సంబంధించి మాత్రం. ఓకేనా? సో, మనకు సెకండ్ వీక్ వచ్చేసి టైంకి ఈ యొక్క ప్రోగ్రెస్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు డబ్బులు పడతాయి, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కంప్లెయింట్స్ అనేటివి తీసుకోవాలి, తర్వాత వాటిని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెరిఫై చేసుకోవాలి. ఈ వివరాలతో కూడినటువంటి ఒక పారామీటర్స్‌తో కూడినటువంటి జీవోనైతే ప్రభుత్వం సెకండ్ వీక్‌లో రిలీజ్ చేస్తుంది. థర్డ్ వీక్‌కి వచ్చే సమయానికి, అంటే జూలై థర్డ్ వీక్‌కి వచ్చే సమయానికి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకైతే జమ చేయడం జరుగుతుందనమాట. దాదాపు 68 లక్షల మందికైతే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు 2026, 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియేట్ లోపల ఉంటారో, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ లోపలైతే ఉంటారో, సో వారికి సంబంధించి డబ్బులనేటివి రావడం జరుగుతుందనమాట. సో, మీరు లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఉండి కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఇయర్‌లో మీరు బీటెక్ లేదా డిగ్రీ వైపు వెళ్ళిపోయి ఉంటే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది వస్తుంది. తల్లికి వందనం అయితే రాదనమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి ఈ విధంగా జరుగుతాయి జూలై నెలలో. ఓకేనా? సో, తప్పకుండా నేను మీకు లిస్ట్ వచ్చినప్పుడు తెలియజేస్తానండి. మన యొక్క గ్రామ వార్డు సచివాలయంకి అయితే లిస్ట్ అనేది రావడం జరుగుతుందనమాట. ఆ లిస్ట్‌లో మీకు పేరుంటేనే డబ్బులనేటివి వస్తాయన్నమాట. ఇకపోతే మనకు ఈ యొక్క చూసుకున్నట్లయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అనేటివి తీసుకురావడం జరుగుతుందండి. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునైతే మార్చేసి జీబీ రామ్‌జీ అనే యాక్ట్ కింద, వీబీజీ రామ్‌జీ యాక్ట్ కింద అయితే తీసుకొనొస్తారనమాట. సో, ఆ యాక్ట్ కింద చాలా రూల్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 100 రోజులైతే ఈ యొక్క ఉపాధి హామీ పనులనేటివి ఉంటాయి గదా! వీటిని 125 రోజులకైతే పెంచుతారనమాట. పెంచడమే కాకుండా మనకు వచ్చేటువంటి కూలీ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచుతామని చెప్తున్నారు. వీటితో పాటుగా ఆధారిత ధృవీకరణ, అంటే మనకి ఇప్పుడు కఠినంగా అయితే ఉన్నాయన్నమాట. హాజరు అనేది మస్ట్ అనేది 2 టైమ్స్ అయితే ఏస్తున్నారు ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి. సో, కాబట్టి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఉపాధి హామీ పథకానికి సంబంధించి. ఈ యొక్క కూలీ అమౌంట్ పెంచడము, అదేవిధంగా 15 రోజుల్లో పని దినాలను చూపించడము, లేదా పని లేనప్పుడు వాళ్ళకి సంబంధించి నిరుద్యోగ భృతి ఇవ్వడము, దీంతో పాటుగా ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో డబ్బులను ఒక నెల రోజుల్లో గనక వేయకపోయినట్లయితే వారికి వడ్డీ ఏసి మరీ ఇస్తామని చెప్పి చాలా మంచి రూల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క యాక్ట్ కింద. సో, ఉపాధి హామీ పథకంకి సంబంధించి కొత్త రూల్స్, కొత్త యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయ్యి జూలై నెలలో అమల్లోకి అయితే రాబోతుందండి. ఓకేనా? సో, ఈ విధంగా ఈ యొక్క పథకం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆల్మోస్ట్ మన యొక్క దేశవ్యాప్తంగా కూడా ఉపాధి హామీ పథకంలో చాలా కొత్త రూల్స్ అనేవి మనము ఎక్స్‌పెక్ట్ చేయవచ్చనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇళ్ళకి సంబంధించి. ఓకేనా? సో, ఇళ్ళకి సంబంధించి ఎవరైతే ప్రధాన్ ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకొని ఉన్నారో, సో, వారికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది, అంటే ఫైనల్ లిస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో, జూలైలో లిస్ట్ వస్తుందని చెప్తున్నారండి. సో, జూలైలో లిస్ట్ గనుక వచ్చినట్లయితే ఆ లిస్ట్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే housing.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో ఇంపార్టెంట్ లింక్స్ నందు మీరు చివర చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్లి మీరు అక్కడ మీ యొక్క ఆధార్ నంబర్‌ని అయితే ఇచ్చేసి మీ యొక్క లిస్ట్‌లో పేరు అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో, లిస్ట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ యొక్క లింక్ మీకు డైరెక్ట్‌గా నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెడతానన్నమాట. ఒకసారి చెక్‌ఔట్ చేసేసుకోండి. సో, ఈ విధంగా మనకు హౌసింగ్‌కి సంబంధించి అయితే ఈ యొక్క అప్డేట్స్ అనేవి రావచ్చు. అలానే గృహ నిర్మాణాలు కొన్నిటిని అయితే పూర్తి చేస్తున్నారన్నమాట. వాటిని కూడా ప్రారంభించే అవకాశాలు అనేటివి ఉన్నాయండి జూలై నెలలో. ఓకేనా? సో, ఇవి హౌసింగ్ పరంగా ఉన్నటువంటి అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎస్ఐఆర్ సర్వే అనేది ఒకటి జరుగుతుందండి ప్రెజెంట్. సో, ఈ యొక్క ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా జూలై 15వ తేదీ వరకు, అంటే మనకు దాదాపు ఈ యొక్క ఏవైతే జెరాక్స్ పేపర్లు అనేటివి ఇచ్చున్నారో, అంటే మన యొక్క ఓటుకి సంబంధించినటువంటి పేపర్లు అనేటివి ఇచ్చున్నారు కదా, వాటిని పూర్తి చేసేసి మనము వాళ్ళకి ఇచ్చేయాలి. బిఎల్ఓ అధికారికి అయితే ఇచ్చేయాలి. వాటిని అన్నిటిని కూడా ఆన్లైన్ అయితే చేస్తారనమాట. ఒక ముసాయిదా జాబితా అనేది రెడీ చేస్తున్నారండి. అందులో పేర్లు అనేటివి మనకు జూలై 15న అయితే రిలీజ్ అవుతుంది లిస్టు. అందులో మీ పేరు లేకపోయినట్లయితే, ఏమైనా అభ్యంతరాలు గనుక ఉండినట్లయితే, ఏమైనా చేంజెస్ గనుక ఉండినట్లయితే మీరు చేసుకునేదానికి అవకాశం అయితే ఇస్తారు. సో, జూలై 15th నుంచి అయితే కొత్తగా ఓట్లు చేసుకునేదానికి, రిమూవ్ చేసుకునేదానికి, ఎడిట్ చేసుకునేదానికి వీటన్నిటికి ఆప్షన్ అనేది బిఎల్ఓ అధికారికి అయితే ఇస్తారనమాట. బిఎల్ఓ అధికారి సో, వాటినైతే ఇంప్లిమెంట్ చేసేస్తారు. కొత్తగా ఓట్లు అనేటివి ఎక్కిస్తారనమాట. ఆన్లైన్ చేస్తారు. సో, ఆ ప్రాసెస్‌లు అనేటివి జూలై 15th పైన అయితే జరుగుతాయండి. సో, కాబట్టి అప్పుడు మీరు ఈ యొక్క ఎవరైతే ఓట్ అనేది సో, ఎలిజిబుల్ అయ్యి ఉంటారో, సో, వాళ్ళొచ్చేసి అప్లై చేసుకునేదానికి బాగుంటుందనమాట. సో, ఈ యొక్క ఎస్ఐఆర్ సర్వేకి సంబంధించి ముసాయిదా డ్రాఫ్ట్ లిస్ట్ అనేది జూలై 21వ తేదీన అయితే వస్తుంది.
ఓకేనా. అభ్యంతరాలు అప్పటి నుంచి చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది అనమాట. ఇకపోతే కొత్త పెన్షన్ల గురించి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో అయితే చెప్పాను. సో వితంతువులకు సంబంధించి దాదాపు 2,23,000 మందిని అయితే గుర్తించిందనమాట ప్రభుత్వము. వారికి త్వరలో 4,000 రూపాయల కేటగిరీకి సంబంధించి ఈ యొక్క పెన్షన్లు అనేవి ఇస్తామని చెప్తుంది. ఇకపోతే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్లు అనేవి వచ్చి ఉన్నాయండి. ఈ యొక్క ఎడిట్ ఆప్షన్లు అనేవి అంటే మీ యొక్క వివరాలు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా చేంజెస్ చేసుకునేదానికి కూడా ఇప్పుడు అవకాశం అయితే ఉందన్నమాట. సో దీని మీద నేను మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో దానికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. ఈ వేటికి సంబంధించి మార్పులు చేసుకునేదానికి అవకాశం ఉంది అనేది నేను మీకు చెప్తానండి. సో ఇక యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కింద అయితే ఈ యొక్క కార్డ్స్ అనేవి వస్తాయన్నమాట. సో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కింద అయితే ఏవైతే సర్వేలో మీరు పాల్గొని ఉన్నారో అందులో వివరాలు ఏమైనా తప్పుగా నమోదై ఉంటే వాటిని మీరు చేంజ్ చేసుకునేదానికి అవకాశం అనేది ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి అయితే కల్పించి ఉంది. సో మీరు వినియోగించుకోండి ఆ యొక్క అవకాశాన్ని. రేపు మీకు కార్డులో పేర్లు అనేవి తప్పుగా వచ్చేసాయి, సో ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పి అనుకోకుండా ముందుగానే చేసుకునేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క పథకాలు, ఈ యొక్క సర్వేలు, ఈ యొక్క అప్డేట్స్ అనేవి జూలై నెలకు సంబంధించి అయితే 1 by 1గా జరగబోతున్నాయి. ఇవి తప్ప ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయితే లేవండి. ఓకేనా. సో మీరు గమనించినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అనేవి యాడ్ అయ్యి ఉన్నాయి. వీటితో పాటుగా తల్లికి వందనం పథకం ఉంది. అలానే కొత్తగా ఓట్లు చేసుకునేదానికి అవకాశం ఇస్తారు. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేవి జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలానే ఈ యొక్క హౌసింగ్ పరంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో సో వారికి సంబంధించి లిస్ట్ అనేది రావచ్చు. సో ఇలా ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఓకేనా. వీడియోలోని ఇన్ఫర్మేషన్ వర్తీగా ఉంది, బాగుంది, జెన్యూన్గా ఉంది అనుకుంటే లైక్ చేయండి ఇప్పుడైనా. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రతి పథకానికి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా వివరంగా మీకు నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ 1 by 1గా చెప్పుకుంటూ వస్తానన్నమాట. ఓకేనా. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.